హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటూ ఆగాను. ఎందుకంటే పిరమిడ్ స్కీమ్ అండ్ మనీ సర్క్యులేషన్ గురించి నేను మాట్లాడితే అది కొంతమందికి ఒక అవకాశం దొరికినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఆగాను అనమాట. సో నౌ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డిస్కస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ పిరమిడ్ స్కీమ్, money circulation, why pyramid scheme and money circulations are fraudulent, why multi-level marketing is legalized by the government of India. ఈ వీడియో నేను ఇంగ్లీష్ తెలుగు కలిపి చేస్తాను. సో దోస్ హు ఆర్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇద్దరికి సపరేట్గా చేయటం అంటే కొద్ది కష్టం. సో మల్టీలింగ్వల్గా తీసుకోండి దీన్ని. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎందుకు లీగలైజ్ చేయబడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, పిరమిడ్ స్కీమ్ కానీ మనీ సర్క్యులేషన్ కానీ ఎందుకు ప్రొహిబిట్ చేయబడ్డాయి అన్న దాని మీద చిన్న వీడియో. ఇది చిన్న వీడియో అంటే కొద్ది లెంతీగా వస్తుంది. సో వీ విల్ సీ వన్ బై వన్. ఓకే, వాట్ ఆర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అండ్ హౌ డు దే వర్క్? Multi-level marketing companies sell their products or services through person-to-person sales. That means you are selling directly to other people, maybe from home, customers' home or online. ఏం చెప్తున్నారంటే ప్రొడక్ట్లు కానీ సర్వీసెస్ కానీ పర్సన్ టు పర్సన్ సేల్స్ జరుగుతుంది. ఓకే, ఎక్కడ? ఒక ఆఫీస్లో కానీ, హోమ్లో కానీ, కస్టమర్స్ హోమ్ కానీ, ఆన్లైన్ కానీ జరుగుతుంది. ఇక్కడ నేను ఆఫీస్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే మన గైడ్ లైన్స్లో ఆఫీస్ అని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇఫ్ యూ జాయిన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్, కంపెనీ మే ఆఫర్ యూ యాజ్ అన్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, పార్టిసిపెంట్, కాంట్రాక్టర్స్, ఇవన్నీ మనకి ఇచ్చిన పేర్లు. మోస్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సేస్ యూ కెన్ మేక్ మనీ టూ వేస్. ఏదైనా బిజినెస్ అన్న పాయింట్ వస్తే, సేల్ అన్న పాయింట్ వస్తే మేక్ మనీ, ఆ మేక్ మనీ అన్నది ప్రాఫిట్స్ లేదా కాంపెన్సేషన్ కావచ్చు. ఇలా రెండు రకాలుగా తీసుకోవచ్చు అంట. ఎనీ టూ వేస్ అంటున్నారు. వాట్ ఆర్ దే? సెల్లింగ్ ప్రొడక్ట్స్ యువర్ సెల్ఫ్ టు రిటైల్ కస్టమర్స్. మనము ప్రొడక్ట్లు అమ్మాలి కస్టమర్స్కి. ఓకే, యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మల్టీ లెవెల్ మార్కెటింగ్. కస్టమర్స్ ఎవరైతే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో లేరో వాళ్ళకి అమ్ముతాం, రిటైల్ చేస్తాం వాళ్ళకి. ఓకే, అదే మనం సేల్ చేస్తున్నాం. గాట్ ఇట్? రిక్రూటింగ్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎర్నింగ్ కమిషన్స్ బేస్డ్ ఆన్ వాట్ దే బై అండ్ దేర్ సేల్స్ టు రిటైల్ కస్టమర్స్. మనం అమ్మటమే కాదు, మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్గా కమిషన్ వస్తుంది. వాళ్ళ అమ్మకాల మీద కూడా మనకు కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండు రకాలుగా మనీ అన్నది వస్తుంది. ఎవరికి? మనకి. Your recruits, the people they recruit and so on. మనం కింద వాళ్ళని చేస్తాం, వాళ్ళని చేస్తాం, వాళ్ళని చేస్తాం. ఏమవుతుంది? బికమ్ యువర్ సేల్స్ నెట్వర్క్ ఆర్ డౌన్లైన్. ఇఫ్ దే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఏ పిరమిడ్ స్కీమ్. పిరమిడ్ స్కీమ్ కావద్దది. ఈ వీడియో నేను చేస్తుందే పిరమిడ్ స్కీమ్ గురించి. ఓకే, ఇట్ విల్ పే యూ బేస్డ్ ఆన్ యువర్ సేల్స్ టు రిటైల్ కస్టమర్స్. మన పే ఎట్లా వస్తుందండి? సేల్ మీద వస్తుంది. ఎవరికి సేల్ చేస్తున్నాము? రిటైల్ కస్టమర్స్ చేస్తున్నాం. వితౌట్ హ్యావింగ్ ఎనీ రిక్రూట్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్. కొత్త డిస్ట్రిబ్యూటర్లు లేకపోయినా మనము వస్తువులు అమ్మినప్పుడు మనకు వచ్చేది వస్తుంది. ఓకే, ఏమొస్తుంది? ప్రాఫిట్స్ వస్తాయి, రిటైల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇదేంటిది? మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి ఈ 2 పాయింట్ బాగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ పిరమిడ్ స్కీమ్ కావద్దు అంటున్నాడు. ఇంకోటి ఏంటి? మనం అమ్మచ్చు లేదా మనం కొత్త వాళ్ళని రిక్రూట్ చేయొచ్చు, కానీ పిరమిడ్ స్కీమ్ కావద్దు. అసలు ఈ పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దీనిలో ఇంగ్లీష్ ఉంది, చదువుంది మీరు. యూ కెన్ గో త్రూ దిస్ వన్, వాట్ ఈస్ ద పిరమిడ్ స్కీమ్. బట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ పాయింట్ విచ్ ఈస్ హైలైటెడ్ హియర్. హైలైట్ చేసిన పాయింట్ చదువుతున్నాను. యువర్ ఇన్కమ్ వుడ్ బి బేస్డ్ మోస్ట్లీ ఆన్ హౌ మెనీ పీపుల్ యూ రిక్రూట్. మీరు ఎంతమందిని రిక్రూట్ చేస్తారో వాటి మీదనే మీ యొక్క పేమెంట్ ఆధారపడి ఉంటుంది. నాట్ హౌ మచ్ ప్రొడక్ట్ యూ సెల్. ప్రొడక్ట్ బేస్ ఉండదు. ఓకే, రైట్? అది పిరమిడ్ స్కీమ్. అది ఏందో పిక్చర్ దానిలో చూద్దాం. ఇట్ లుక్స్ లైక్ దిస్. అంటే ఏంటి?
పైన ఒకడు వాడిద్దరిని చేర్చాడు, మళ్ళీ ఇద్దరిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరిద్దరు వచ్చారు. ఈ అమౌంట్ అంతా అల్టిమేట్గా అందరికన్నా టాప్ ఉన్న దగ్గరికి వెళ్తుంది. సీ ద యారో మార్క్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. పైన ఉన్నోడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, తగ్గుతున్న కొద్దీ అసలు రావు. లాస్ట్ ఉన్నోడికి ఏమీ రావు. ఎందుకు రావు అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. డోంట్ కాపీ దట్ వన్, ఎందుకంటే ఈజీ మనీ స్కీమ్ అన్నమాట ఇది. ఆల్రెడీ పోలీసులు చాలా విజిలెంట్గా ఉన్నారు. నేను చెప్పిన తర్వాత అది మీ సొంత తెలివి ఉపయోగించి మళ్ళీ చేద్దాం అనుకొని మీరు ట్రై చేయకండి. అలా చేస్తారేమో అని నేను చేయలేదు, అంతే. సో పిరమిడ్ అంటే 4 సైడ్స్ ఉంటాయండి, 1 2 3 4. ఓకే, సో నెంబర్స్ చూసారా, 1 10 100 అంటే ఏంటి? ఒకడు 10 మందిని చేర్చాలా, 10 ఆ 10ని చేరుస్తారు, ఆ 10 ఆ 10ని చేరుస్తారు. సో 1000 అయ్యారు. ఆ 1000 మంది 10ని తీసుకొస్తే 10,000, వాళ్ళు ఒక్కొక్కరు 10ని తీసుకొస్తే 1,00,000. ఆ రకంగా పోతా ఉంటుంది. ఏ రకంగా పోతుంది? పిరమిడ్ పెరుగుతా పోతుంది. ఓకే ఓకే, పిరమిడ్ స్కీమ్ అని చెప్పాను కదండి. ఓకే, రైట్. సో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ 4 తీసుకొచ్చుకుంటాడు. ఈ 4 ప్లస్ ఈయన మొత్తం ఒక టీం అన్నమాట. సో ఈ 5 కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంద్రయ్యా అంటే ఫర్ ద నేమ్ సేక్ మనిషికి 10,000, మనిషికి 10,000 అంతే, ఫర్ ద నేమ్ సేక్. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ ఒక్క ఆయన ఇంకొక 4 తీసుకురావాలి. ఎంత? సేమ్ 10,000. ఒకవైపే చెప్తాను. ఈ 10,000 ఏమవుతుందంటే 4 times 10,000 40,000 అయింది. ఈ 40,000 ఈ పైన వచ్చేసింది వీళ్ళకి. ఓకే, సో వీళ్ళకి ఏం రాదండి ఇప్పుడు, వీళ్ళకి ఏమీ రాదు. వీళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే వీళ్ళు ఇంకొక 4 తీసుకొస్తే, వీళ్ళు 4 తీసుకుని వస్తే, ఓకే, మళ్ళీ వీళ్ళొక 4, వీళ్ళొక 4, ఎంతమంది అయ్యారు? 16 మంది అయ్యారు. ఇప్పుడు వీళ్ళు కానీ 40,000 తీసుకొని వస్తే, ఓకే రైట్, తలా 5,000 ఈయనకి ఇస్తారు. సో హీ విల్ గెట్ 5,000 రూపీస్. వీళ్ళకి ఏమి రాదు, ఇప్పుడు వాళ్ళు చేస్తేనే వస్తుంది. ఇంత మట్టుకు అర్థమైంది కదా? ఓకే రైట్. మనం దీన్ని ఎక్సెల్ షీట్లో అసలు డబ్బులు ఏ రకంగా స్కామ్ అవుతుందో చూద్దాం. ఓకే రైట్. సో పిరమిడ్ స్కీమ్ ఫస్ట్ ఎవరు ఉంటారో ఒక్కడే ఉంటాడు, వాడు ఒక్కడు ఏమి తీసుకురాడు. నెక్స్ట్ 4 వచ్చారనమాట. ఈ 4 నేమ్ సేక్ అంటే 10,000 తీసుకొస్తున్నారు. సో ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేఅవుట్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఈ 4 కలిసి ఇంకో 4 తీసుకొస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఈ 16 × 10,000. ఇప్పుడు ఈ 1,60,000లో నుంచి పేఅవుట్ వెళ్తుంది. ఎంత వెళ్తుంది? మనిషికి 5,000 రూపాయలు చొప్పున వెళ్తుంది. ఎవరికి? పైన ఉన్న వాళ్ళకి. పైన ఎంతమంది ఉన్నారండి? 4 ఉన్నారు. ఓకే, యామ్ ఐ రైట్? సో జాగ్రత్త వినండి. ఈ 4కి 5,000 రూపాయలు పే చేయడం జరిగింది. 20,000. వీళ్ళకి వచ్చిందంతా 1,60,000. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది? ఈ 16 మంది మళ్ళీ 4 పట్టుకుని వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళకి ఎంత వచ్చింది చూడండి అమౌంట్. ఇది చలో ఇప్పుడు ఏమైంది? 64 మంది ఉన్నారు కదా. ఈ 64 మంది ఏం చేస్తారు? ఒక్కొక్క 10,000 రూపాయలు కడతారు మళ్ళీ, అంతే కదా. 10,000 తీసుకురావాల్సింది, 6,40,000 అయింది. ఇప్పుడు ఈ పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ 4 ఉన్నారు కదా, ఇందాక 5,000 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ 4కి 1,000 రూపాయల చొప్పున ఇస్తాడు. 4,000 వచ్చింది. ఓకే, ఫస్ట్ ఒక 5,000 ప్లస్ ఇప్పుడు 4,000 9,000 వచ్చేస్తుంది. సో పేఅవుట్ 9,000 వచ్చింది కానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. ఈ 16 మందికి ఎంతెంత ఇస్తాడు? మళ్ళీ 5,000 ఇచ్చేస్తాడు. సెకండ్ లైన్ కదా వీళ్ళు వెళ్తుంది. ఓకే, వీళ్ళకి ఏమి రాదు. ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా, పాపము బలి అయిపోయారనమాట. ఈ 64 మంది మళ్ళీ ఒక 4 పట్టుకుని వస్తారు. అప్పుడు ఎంత అయింది? 256 అయిపోయారు. ఈ 256 మంది ఏం చేయాలండి? మళ్ళీ ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అంటే ఇక స్కీమ్ అనమాట, ఇంకంతే.
ఇంత డబ్బు వచ్చేసింది. ఓకే, ఇక్కడ వీడేం చేస్తాడు, ఈ 64 మందికి డబ్బులు ఇవ్వాలిగా, ఈ 64 మందికి 5,000 వస్తుంది. ఓకే, ఇక్కడ ఆ పైన ఈ నలుగురికి, ఇప్పుడు 16 మంది ఉన్నారు కదా, ఈ 16 మందికి 1000 రూపాయల చొప్పున వస్తుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఈ నలుగురికి మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇస్తాడు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 5,000 తీసుకున్నాడు, ఇక్కడ 1000 తీసుకున్నాడు, ఇక్కడ 1000 తీసుకున్నాడు, 7,000 వచ్చేసింది. చూసారు ఎంత ఈజీగా 7,000 వచ్చేసినాయి అనుకుంటాడు వాడు. ఓకే, ఈ నెక్స్ట్ లెవెల్ వచ్చేటప్పటికి ఏమైంది, ఈ 256 మంది మళ్ళీ నలుగురిని తీసుకుని వస్తారు. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, కానీ దిమ్మ తిరిగిపోయింది అనమాట. అందుకనే ప్రభుత్వం వారు దీన్ని బ్యాన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ 256 మందికిను 5,000 ఇవ్వాల. ఓకే, ఇక్కడున్న వీళ్ళ 64 మందికి ఏమిస్తాడు, 1000 రూపాయలు ఇస్తాడు. ఓకే, ఇక్కడున్న ఈ 16 మందికి 1000 రూపాయలు వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడున్న ఈ 4 మందికి కూడా 1000 రూపాయలు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నలుగురికి ఏమైంది, 5,000, 6,000, 7,000, 8,000 అలా వెళ్తున్నా కొద్దీ మీకు డబ్బులు వస్తున్నాయి అని చెప్తారు. చివరికి ఏమైందంటే, ఓకే, ఈ పైన వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారండి, కింద ఉన్నోడు గంగలో కలిసిపోయాడు అనమాట, ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, వీళ్ళకి ఒక చిన్న టోటల్ చేద్దాము, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో. నేను ఆటో స్టాండ్కి వెళ్తే వచ్చేస్తుందిగా. ఓకే, ఇంత అమౌంట్ వచ్చింది. వీళ్ళు పే చేసింది ఎంత అండి, పే అవుట్లు చేసినాయి అంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇది మనకి ఏమవుతుందంటే, మన బస్తీలలో, ఇంటి పక్కన, కాలనీలలో, ఓకే, ఇంకా ఇది కంటిన్యూ చేయలేదు, ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఫిగర్కి ఇక్కడ ఉన్న ఫిగర్స్కి ఎటువంటి పొంతన ఉండదు. ఇది పిరమిడ్ స్కీమ్. ఇదేంటి, ఒక్క సైడ్ చెప్పా, ఇలాగా 4 సైడ్లు ఉంటాయి కదా, పిరమిడ్ 4 సైడ్లు కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ అమౌంట్ ఇంటూ 4 సైడ్లు వేస్తే ఇంత వచ్చింది. ఎన్ని కోట్లు చూడండి, ఓ 10 లెవెల్ వెళ్ళేటప్పుడు ఎన్ని కోట్లు అయిపోతాయి. ఇంకోటి ఏమవుతుందంటే, ఈ సిస్టంలో చాలా ఇంపార్టెంట్, వీడు నలుగురిని తీసుకురాకపోతే వాడికి రూపాయి దక్కదు, రూపాయి కూడా ఇవ్వరు. ఆ నలుగురు పట్టుకుని రావాల్సిందే, ఆ కింద ఉన్నోడు నలుగురిని పట్టుకుని రావాల్సిందే, వస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. అందుకనే దీన్ని స్కీమ్ అన్నారు, అందుకనే దీన్ని ప్రొహిబిట్ అన్నారు. మోసము, డబ్బులే ఉంటాయి. కొత్తగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా చీప్ మెటీరియల్, ఎలాంటిది, పుస్తకాలు అని చెప్పి, ఓకే, ₹10 పుస్తకం, ₹2 పుస్తకాలు తీసుకొచ్చేసి పెట్టడం. ఇది నేను కొద్ది పెద్ద ఎత్తున చెప్పాను మీకు. ఇంకా చెప్పాలి అంటే చాలా మట్టికి చిన్న స్కీమ్లు మొదలు పెడతారు, చిన్న స్కీమ్లు. ఎందుకంటే ఇది ఎక్కువ నేను ఈ వీడియో చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇవి చెప్పాను అనుకోండి, మన దగ్గర ఉన్న వాళ్ళు ఈజీ మనీ అని చెప్పి మొదలు పెడతారేమో నాకు ఒక భయం. మేము క్లాస్ రూమ్లో చెప్తాం, ఎంబీఏ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి బిజినెస్ మోడల్స్ అంటారు వీటిని మేము బిజినెస్ మోడల్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాం. వీ ఇంట్రడ్యూస్ దీస్ థింగ్స్ యాజ్ అ బిజినెస్ మోడల్, యాజ్ అ కరికులం ఇన్ ద ఎంబీఏ అండ్ బీబీఏ. బట్ వీ కెనాట్ డిస్కస్ ఓపెన్లీ లైక్ దిస్, సో దట్ people may think, not may think, it's like, open door for doing crime, though we know that it's a crime. Simple leka chudandi, you bring 100 rupees with 4 people, you will get 50 rupees. Happy kada? You can start with 100 rupees. So if you see the pyramid, it is, you can't imagine elago ante first 1 ఉంటాడండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏమవుతాడు, ×4. ఐ విల్ గో విత్ ద ఫార్ములా, ×4. నెక్స్ట్ ఏమవుతుంది, ×4. దెన్ నెక్స్ట్ ×4. See the things, how it is increasing.
అండర్స్టాండ్? ఇనీషియల్గా చిన్న నెంబర్సే ఉంటాయి. వన్స్ ఇట్ క్రాస్ దే బికమ్ వెరీ బిగ్ నెంబర్స్, వెరీ బిగ్ నెంబర్స్, వెరీ వెరీ బిగ్ నెంబర్స్. ఇంటూ 10 రూపీస్ మల్టిప్లై బై 10 తీసుకోండి. మీరు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే చిన్న అమౌంట్ కూడా ఎంత పెద్ద డ్రాస్టిక్గా చేంజ్ అవుతుందని చెప్పడానికి మాత్రమే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. సి 26,21,440 రూపాయలు 10 రూపాయలు లెక్కేస్తేనే, ఓన్లీ 10 రూపీస్ లెక్క వేస్తే దాని నెక్స్ట్ ఏమవుతుందో గమనిస్తారా? మీరు ఊహించగలరా? ఒక 5-6 లెవెల్స్కి వెళ్ళేటప్పటికి. ఓకే, చూడండి హౌ ద ఫిగర్స్ ఆర్ చేంజింగ్. అందుకనే దీన్ని స్కీమ్ అంటారు. ప్రొహిబిట్ అయిపోయింది. ఎన్ని లెక్కల 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 67,10,88,640 రూపాయలు. దీనిలో పెట్టిన నలుగురు ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో, ఇది ఒకవైపు కదా, ఇంటూ 4 వేయాలి, మర్చిపోకండి. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి ఇది. దీనిలో మొత్తం మీద వాడికి అంత వచ్చిన డబ్బు వచ్చినట్టు అందరికి ఇచ్చేశారు అనుకున్నా, ఓకే, ఈ లాస్ట్కి వచ్చిన డబ్బులు ఇవ్వకపోయినా కానీ 67 కోట్లు మిగిలింది. అంటే 67 కోట్లు ఇంటూ 4, ఇన్ని కోట్లు, 268 కోట్లు. స్కామ్ అనమాట, అంతే. దీనిలో ఏముండదు. లాస్ట్ ఉన్నోడు అందరూ గంగ కలిసిపోయారు అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి మనీ సర్క్యులేషన్. స్పెల్లింగ్ తప్పు ఉంటే క్షమించండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐ టైప్ రాంగ్ స్పెల్లింగ్. ఓకే ఓకే మనీ సర్క్యులేషన్ ఏమవుతుంది? పేరుగా మనీ సర్క్యులేషన్. మనీ అన్నది సర్క్యులేట్ అవ్వాలా, నగదు బదిలీ పథకము. ఈ నగదు ఎలా బదిలీ అవుతుంది? ఒకరి చేతి నుంచి ఒకరు మారాలా, మధ్యలో ఒక వస్తువు కానీ ఏదైనా ఉండాలా. రీసెంట్లీ సో మెనీ స్కీమ్స్ కేమ్ లైక్ మనీ సర్క్యులేషన్. యూ కెన్ రీఛార్జ్ ఫోన్ ఫర్ 6 months. You can recharge phone for 1 year and you need not to pay monthly. ఇవన్నీ కొన్ని ఢిల్లీ ఎట్టుకెళ్ళి పట్టుకున్నారు, వాళ్ళు జైల్లో వేయటం జరిగింది. ఇదేంటంటే మనీ సర్క్యులేట్, క్విక్ మనీ అనమాట. తొందరగా మనకు మనీ రావాలి, అధిక వడ్డీలకు ఇచ్చుకోవాలి, సర్క్యులేట్ చేసుకోవాలి. అంటే మన డబ్బు ఉండదు, వేరే వాళ్ళ డబ్బు ఉంటుంది. ఓకే, ఇది ఎలా జరుగుతుంది? సేమ్ పిరమిడ్ల మాదిరిగానే ఉంటుంది, కానీ కొద్ది సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వీడు ఒక్కడు ఏం చేస్తాడు? ఏం చేయడు. ఫస్ట్ గుర్తుపెట్టుకొని, ఫస్ట్ వచ్చే ఒక్కడు నలుగురు ఏమి చెయ్యరు. అలా 10,000 5,000 తీసుకుని వస్తాడు. వీడి దగ్గర మొదలవుతుంది. నెక్స్ట్ 16 కదా ముందు లెక్క చూసాం కదా. ఈ 16 మంది ఏం చేయాలంటే, ఒక్కొక్కరి దగ్గర సింపుల్ లెక్క చూసుకో, 1,000 రూపాయలు తీసుకుంటాడు. ఈ 1,000 రూపాయలు తీసుకుని ఏమైంది? 16,000 అయింది. ఈ 16,000ని ఈ నలుగురు పంచుకున్నారు. ఓకే, మనిషికి ఎంత వచ్చింది? మనిషికి 4,000 వచ్చినాయి. మనీ సర్క్యులేట్ అయిపోయింది. వాళ్ళు దాన్ని వడ్డీ వ్యాపారం అంటే పెద్ద చూసుకోండి, ఇవి లక్షల్లో ఉంటాయి. ఓకే, చిన్న అమౌంట్ చాలా తక్కువ మంది చేస్తారు. 16 × 64 వచ్చారు. ఇక్కడికి వచ్చేది 64 లక్షలు అయిపోయింది. 64,000 అయినాయి. ఇవన్నీ ఉంటాయి ఇంత మట్టికి. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? సేమ్ ఫిగర్ తీసుకొని ఇంత అమౌంట్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. అంటే సర్క్యులేట్ అంటే ఏం చేస్తారు వీళ్ళు? జస్ట్ 1,000 తీసుకున్నాం కదా ఇక్కడ. ఇంత అమౌంట్ని ఈ పైన వాళ్ళు పంచుకుంటూ వెళ్తారు. అల్టిమేట్గా పైన మొత్తం వస్తుంది అనమాట. వీళ్ళు బాగుపడటానికి మనిషికి 4,000 అంటే నువ్వు ఇచ్చిన 4,000 నీకు వచ్చేసినాయి రా బాబు అని చెప్తాం. ఓకే, నువ్వు ఇచ్చిన 4,000 నీకు వచ్చేసినాయి, ఇంకా కింద ఎక్కువ చేస్తే నీకు ఎక్కువ వస్తున్నప్పటికి రిక్రూట్ చేసుకుంటా పోతాడు. రిక్రూట్ చేయకపోతే డబ్బులు రావు, వాడికి ఆగిపోతుంది. ఈ మనీ మాత్రము వీళ్ళ మధ్యలోనే తిరుగుద్ది. ఓకే, ఇంతకుముందు చెప్పింది ఏంటి? పిరమిడ్ స్కీమ్ కింద వస్తుంది, పైన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంతే. మనీ అన్నది తిరగదు. ఇక వీళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి సెల్ఫ్ ఫినాన్సింగ్ కింద కూడా ఉపయోగించుకుంటారు దీన్ని. వీళ్ళు సెల్ఫ్ ఫినాన్సింగ్ కింద ఉపయోగించుకుంటారు. మీరు చూస్తుంటారో లేదో, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ చేసేవాడు ఇది. వాడు ఏం చేసేవాడు అంటే టీవీ మెకానిక్ షాప్ అనమాట. ఈ మెకానిక్ పక్కన ఈ గరాజ్లో పనిచేసే వాళ్ళందరూ
మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి 9ంటికి భర్త అని చెప్పి ఒక ₹2 ఇస్తాడు ఓనర్. అంటే ఏమైనా కొనుక్కుని వెళ్తారు ఇంటికి పిల్లలని చెప్పేసి. ఐఎమ్ టాకింగ్ ఇన్ 1990s వేర్ దేర్ వర్ నో కంప్యూటర్స్, టెలివిజన్స్, నాట్ లైక్ దట్. ఓకే, సో ఈడేం చేసేవాడు, అరే మనిషికో రూపాయి ఇవ్వని రానివాడు. సో మనిషికో రూపాయి చొప్పున హీ టేక్స్ లైక్ 100 days, అంటే 100 రూపీస్ వస్తాయి వీడికి. అండ్ హీల్ గివ్ 105 on the 11th and 101 day. పిల్లలకు ఒక ₹5 వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఆశపడతారు 3 నెలలకి. సో వాట్ అబౌట్ హిమ్, వీడి రూపాయి రోజు కనీసం 100 మంది దగ్గర తీసుకుంటున్నాడు. సో రోజుకు 100 మంది దగ్గర రూపాయి తీసుకుంటే వీడికి ₹100 వచ్చినాయి. 100 రోజులకి 10,000 అయినాయి. ఈ మొత్తం మనీ వీడు సర్క్యులేట్ చేసుకుంటున్నాడు. ఓకే, దట్ ఈస్ ద స్కీమ్, ఫ్రాడ్. ఎవరైనా మధ్యలో మానేస్తే వాడికి డబ్బులు తిరిగి ఇచ్చేది ఉండదు వాడికి. చాలా ఇంపార్టెంట్ ఇది. 100 రోజులు 100 రూపాయి ఇవ్వాల్సిందే వాడికి. సో దిస్ అండర్ కమ్స్ యాజ్ ద స్కీమ్. సో బీ అవేర్ ఆఫ్ దాట్ అండ్ బీ కాషియస్ అబౌట్ ఇట్. సో అల్టిమేట్గా చెప్పొచ్చేది ఏంటంటే, సో క్విక్ రివ్యూ ఏంటంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నది లీగల్. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కావాల్సింది ప్రోడక్ట్ ఉండాలా, రిక్రూట్మెంట్ ఉంటుంది. ఓకే, రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలా. వేరాస్ పిరమిడ్ స్కీమ్లో ప్రొడక్ట్ అంటూ ఉండదు. అది ఉన్నా ఏదో తొక్కలో ప్రోడక్ట్ అండి, దేనికి పనికి మాలిన ప్రోడక్ట్ పెడతారు. దాని తర్వాత స్కామ్ చేస్తారు దీన్ని. అంటే ఏంటి, పైన ఉన్న వాళ్ళకి అందరికీ డబ్బులు వెళ్తుంటే కింద ఉన్న వాళ్ళందరూ ఏవి రావన్నమాట. అల్టిమేట్గా కింద ఏం జరిగినా పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, మధ్యలో వాళ్ళకి రాదు. బాగా గమనించండి, ఈ స్లైడ్స్ అన్ని మనకు అవే చూపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమైందని చెప్పి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ as well, pyramid scheme and money circulation. So this video is only to give awareness to distinguish between what is multi-level marketing and what is pyramid scheme. Like others, don't confuse, because it's multi-level marketing and the pyramid system, all the things are connected with the people only. Okay, but there is a difference between these two. Please try to understand. I hope you understood the differences, and please be aware of these schemes. Don't fall into the trap of the schemes. Understand? Thank you so much and have a good day. Bye bye.